సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పేమెంట్స్ అయితే పడుతున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ తోటి వన్స్ ఈ విధంగా లాగిన్ అయితే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో మీకు మీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్గా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. సో ఇల్లు ఒకవేళ శాంక్షన్ అయిన వాళ్ళకు లేదా శాంక్షన్ కాని వారికి ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు మండల ఆఫీస్కి వెళ్ళేసి అడగండి. అలాగే శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు కంప్లీట్గా అమౌంట్ పడ్డాయా లేదా వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చూపిస్తుంది. బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళకి కంప్లీట్గా కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత, ఈ అప్రూవల్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ లెవెల్ స్టేజ్ సంబంధించి పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని చాలామందికి చూపిస్తుంది అనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకైతే ఆటోమేటిక్గా పేమెంట్స్ అయితే చాలామందికి అప్రూవ్ అయినాయి, ఆల్రెడీ అకౌంట్లో కూడా పడ్డాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉంటే మీకు 1 వీక్ లేదా 15 డేస్ లేదా 1 మంత్ లోపు అయితే కంప్లీట్గా అమౌంట్ అయితే పడుతున్నాయి అకౌంట్లలో. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎంతమందికి ఈ విధంగా చూపిస్తుంది, ఎంతమందికి అమౌంట్ అప్రూవల్ అయ్యి మీ యొక్క ఖాతాలో పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంకా శాంక్షన్ కాని వాళ్ళకు కంప్లీట్గా డబ్బులు అయితే పడతాయి, బట్ కొంచెం లేట్ కావచ్చు ప్రాసెస్. లేట్ అయినా పర్లేదు, అమౌంట్ అయితే పడుతున్నాయి. చాలామందికి 99% పడ్డాయి అనమాట. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి, లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరికి అమౌంట్ పడ్డాయి, ఎవరెవరికి పడలేదు దాని గురించి. ఇప్పుడైతే మనకు కంప్లీట్గా బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1,40,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే ప్రభుత్వం వేస్తుందన్నమాట. వేయాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. 1,40,000 రూపాయలు. సో ఫస్ట్ పేమెంట్ అయితే మనకు వేస్తున్నది. సో 1,40,000 రూపాయలు ఎవరెవరికి పడ్డాయి, ఎవరెవరికి రాలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.